వెల్కమ్ బ్యాక్. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళి మాత పట్టణ ఇలవేల్పు దేవత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శుక్రవారం సందర్భంగా నిత్య పూజా కైంకర్యాలు, పంచామృత అభిషేకం, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. డాక్టర్ రాజాన్న మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి వేముల సుజాత, వీరభద్రరావు దంపతులు 10 తులాల వెండి, భీమిరెడ్డి జోగిబాబు, పార్వతి కుటుంబ సభ్యులు 9 తులాల వెండి, సింగంపల్లి శ్రీనివాసరావు, రమణ దంపతులు 5 తులాల వెండి అమ్మవారికి సమర్పించారని అన్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. వెండి చీర తయారీలో భక్తులందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, కారింగుల రామకృష్ణ, రొంగల నాగేశ్వరరావు, చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, పట్టణ ప్రముఖులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రసాద వితరణ చేశారు. మరి అలాగే శుక్రవారం పురస్కరించుకొని ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలతోనూ సప్త నదీ జలాలతోనూ అభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి వేద దర్బారు సేవ, ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, అలాగే సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ శుక్రవారం పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి తన స్థానిక భీమిరెడ్డి జోగిబాబు, శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు 9 తులాల వెండిని, అలాగే వేముల వీరభద్రరావు, సుజాత కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని, సింగంపల్లి శ్రీనివాసరావు, రమణ దంపతులు 5 తులాల వెండిని మరి అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. మరి ఇదే విధంగా మరి గ్రామ భక్త మహాజనులందరూ ఈ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.